హలో అందరికీ. మన ఇప్పుడు ఈ సెషన్లో ఫైండ్ అండ్ సెలెక్ట్ ఎలా వాడతామో చూద్దాం. ఓకేనా, దీన్ని క్లిక్ చేద్దాం ఐకాన్. మనకి ఇందులో ఏమున్నాయి? ఫైండ్, రిప్లేస్, గో టు స్పెషల్, ఫార్ములాస్, నోట్స్, కండిషనల్ ఫార్మాటింగ్, కాన్స్టెంట్, డేటా వాలిడేషన్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఎలా వాడతామో చూద్దాం. ఫస్ట్ మనం ఫైండ్ క్లిక్ చేసి ఇప్పుడు నాకు 95 ఎక్కడుందో ఫైండ్ చేయమంటున్నా. మార్క్స్ ఫైండ్ ఆల్. చూసారా, మన 95 ఎక్కడ ఉంది? ఈ ఒక్క ప్లేస్లోనే 95 ఉంది. ఓకేనా, మనకి ఇప్పుడు 88 కావాలి. సో మనకి 88 క్లిక్ చేసి ఫైండ్ ఆల్. ఈడొక 88 ఉంది, ఫైండ్ నెక్స్ట్ టూ ప్లేసెస్లో ఉంది 88. అలా మనం ఫైండ్ అనేది వాడతాం. రీప్లేస్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు రీప్లేస్ అనేది 88 పొజిషన్లో 88 మార్క్స్ అని ఇక్కడ ఉంది కదా, ఆ పొజిషన్లో నేను మార్క్స్ అనేది 90 ఇస్తాను. సో రీప్లేస్ ఆల్ ఉంది కదా, ఆల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు 88 ప్లేస్లో 90 వచ్చింది. 88 ప్లేస్లో 90 వచ్చింది అంటే జస్ట్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ పొజిషన్ చూపిస్తుంది. H3లో 90 అప్డేట్ అయింది. H3 90 అప్డేట్ అయింది అని మనకి ఇక్కడ చూపిస్తుంది. E790 ఇక్కడ అప్డేట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫైండ్ ఆల్. ఓకేనా, ఇలా మనం చేసుకోవచ్చు. లేదంటే మనం ఒకేసారి కాకుండా సింగిల్ టైం కూడా చేయొచ్చు. ఇప్పుడు 90 ప్లేస్లో 88 ఇచ్చాను కదా. ఇప్పుడు 90 ఎక్కడ ఉందంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది కదా. సో నేను ఇప్పుడు 88 ఇచ్చి రీప్లేస్ కొడితే సెల్ ఎక్కడుందో అక్కడనే 88 రీప్లేస్ అవుతుంది, ఇక్కడ రీప్లేస్ అవ్వదు. మనం రీప్లేస్ ఆల్ కొట్టినప్పుడే ఆల్ డన్ వి మేడ్ టు రిప్లేస్మెంట్ అని క్లిక్ చేస్తే రీప్లేస్ ఆల్ కొట్టినప్పుడే మనకి అన్ని వాల్యూస్ రీప్లేస్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, రీప్లేస్ ఇప్పుడు చూసాము, ఫైండ్ చూసాము. నెక్స్ట్ గో టు క్లిక్ చేసి మనం నాకు A1 ఓకే అంటే సెల్ పొజిషన్ అది A1కి షిఫ్ట్ అయింది అంతే. మళ్ళీ ఒకసారి గో టు అంటే C5 క్లిక్ చేస్తే మనకి C5 పొజిషన్లో సెల్ వెళ్తుంది. సో C5 పొజిషన్లో సెల్ అనేది వెళ్ళింది. అది మనకి గో టు అది. ఓకేనా, గో టు స్పెషల్ ఉంది. సో ఇవన్నీ మనం జస్ట్ సెట్టింగ్స్ కావాలని చేసుకోవచ్చు. ఓకేనా, మనకు అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఫార్ములాస్, నో సెల్ వర్ ఫౌండ్. ఓకే, ఫార్ములాస్ నో సెల్ వర్ ఫౌండ్. ఓకే, అది పని చేయట్లేదు ఫార్ములాస్. ఓకేనా, మనకి కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్ములాస్ అరే చూసాం కదా. ఫార్ములాస్ అంటే ఇవే, వీటిని మనం ఫార్ములాస్ అంటాం. ఓకేనా, సో ఇంకా మనం కండిషనల్ ఫార్మాటింగ్ కూడా చూసాం. ఇదే మనకి కండిషనల్ ఫార్మాటింగ్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను మీకు. ఓకేనా, ఇవన్నీ మనకి అవసరం లేదు అన్నీ. ఓకేనా, సో ఇది మనకి ఫైండ్ అండ్ సెలెక్ట్. ఓకేనా, మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.